ఉదయం 7 గంటల నుంచి 5 గంటల వరకు కారు కుయ్ కుయ్ అని గుర్తితే ఊరి రేవంత్ రెడ్డి తిరుపతి రెడ్డి అంత చెంకపోలే మసూరుకి. ఇక్కడ దేవుల నాయక్ వచ్చిందట, నాకు తెలియదు అది ఏం నాయకో తెలియదు. దేవుల నాయక మరి సావులాల పీరు సావ తెలియదు. దేవుల నాయకు సుభాష్ నాయక్ ఇక్కడ ఉండరు మన ఊర్లో. ఎలక్షన్ అప్పుడు వస్తారు, అక్కడ దొంగ ఓట్లు సంపాదించుకుంటారు. దొంగ ఓట్లు సంపాదించుకొని మన నరసింహన్న పేదోడు పాపం ఆర్థికంగా లేడు, కానీ మీ పని చేసి పెడతాడు. ఈయన గల్లీలు వచ్చి వాడు మా దళితాబాద్ మండలంలో వాడు సన్నాసి ఉంటారు, వాడికి జెడ్పీటీసీ ఇయ్యలే, ఎంపీపీ ఇయ్యలే, లాస్ట్కు కొనకు ఇట్లా విసిరేసినట్ల సర్పంచ్ చేస్తే కొద్ది మెజార్టీతో గెలిచింది. అటువంటి వచ్చే సన్నాసి గుట్ట ఇక్కడ మాట్లాడుతున్నాడు మన గల్లీలో. గుర్తు పెట్టుకోండి, మన మునకంపల్లి నరసింహన్న గుర్తు కారు గుర్తు. తిరుపతి రెడ్డి ముఖం ఎప్పుడన్నా చూసిరా గల్లీలో? చూసిరా? మరి నరేందర్ అన్న మొన్న నరేందర్ అన్న పట్నం నరేందర్ అన్న ఇంటింటికి తిరుగుకుంటూ వచ్చి ఏ సమస్య ఉంది, మీకు ఏం ప్రాబ్లం ఉంది అని తెలిసిన వ్యక్తి మన పట్నం నరేందర్ రెడ్డి. కానీ ఒక్కసారి మీకు పాదాలకు నమస్కరిస్తున్నా, ఎందుకంటే ఇక్కడ బాలచంద్ర అని ఉన్నాడు, మన నరసింహులు ఉన్నాడు, మన అన్న పాపయ్య ఉన్నాడు, పాపయ్య గౌడ్. సరే ఇక్కడ మా అన్న తిరుపతి అని ఉన్నాడు, మా సర్పంచ్ వెంకటేష్ అన్న ఉన్నాడు, మా దళితాబాద్ మండలం సంతోష్ అశోక్ మాజీ సర్పంచ్, మన సూర్యాపల్లి ఎస్సీ అభ్యర్థి రేవంత్ రెడ్డి మీద పెట్టున కొడతాడు. సర్పంచ్ గెలిపించుకున్నాం మేము సూర్యాపల్లి. అందుకే మేము కూడా అవకాశం వచ్చింది, మునకంపల్లి నరసింహన్నకు మంచి అవకాశం వచ్చింది. మన బిడ్డ ఈయనకు ఎవరన్నా తీసుకోండి, ఒక్కటి చెప్తా, కాంగ్రెస్ వాళ్ళు వస్తారు, ఇక వాడు వస్తాడు, పన మీద ముట్టు పెడతాడు, కౌగిలించుకుంటాడు, ఇక ఒత్తుతారు, ఏమేమో చేస్తాడు. వాడు వచ్చి వాళ్ళ మాటలకు అయితే నువ్వు కింద పడిపోతుంది అనుకో. మేము మీకోసం ధర్నాలు చేసినాం ఇక్కడ. రోడ్డు నరసింహన్న కానీ మన మహేందర్ కానీ నరసింహన్న అందరం ఆ చౌరస్తాలో ధర్నా చేస్తే మా మీద కేసులు పెట్టి, మన చైర్మన్ అభ్యర్థి దినేష్ అన్న ఉన్నాడు మన మద్దూరు టౌన్, మరి ఓలకు చైర్మన్ అభ్యర్థి ఎవరిచ్చారు? అక్కడ మోనపురం సిద్ధిలు దిండే అదేమంటారు చెండేపల్లి రెండెట్ల. మరి మీరు ఓటేసి ఆ కొడుకులకు ఓటేసి అక్కడ గెలిచింది అనుకో, మరి బస్సుకి రెండెట్లకు పోతారా? మరి ఇక్కడ ఉన్న మద్దూరుని మన దినేష్ అన్న ఇంటికి పోతారా? లోకల్ మనకు వచ్చింది చైర్మన్ కాబట్టి చైర్మన్ కౌన్సిలర్ అంటే చైర్మన్ ఒక్కటే గెలిస్తే కాదు, ప్రతి ఒక్క కౌన్సిలర్ గెలవాలి. మన 2వ వార్డు మీద చాలా కన్ను ఉంది. ఇవాళ కాంగ్రెస్ నాయకుల గురించి చెప్పారు, తులం బంగారం చెప్తే నేను అలా సన్నాసిది బంగారు షాప్ ఉంటుంది, రేపటి నుంచి ఇవ్వండి ఓటేస్తే అక్క అంటే అవాప తులం బంగారు ఏడున్నది అయ్యా, తులం బంగారు ఇస్తేనే నీకు ఓటేస్తా అని చెప్పమంటే. అట్లా మీరు దయచేసి మా నరసింహలో అన్నది ఎవరు వరలేనా చెప్తున్నా, అక్కడ ఉన్న వాళ్ళకి డబ్బులు ఉంది, అహంకారం ఉంది. చికెన్ ఇస్తే చికెన్ తీసుకోండి, పైసలు ఇస్తే ఎవరేమి ఇంట్లోకి వెళ్ళి సంపాదించాలి, మన కష్టాలుతాం అన్ని తీసుకోండి. వేస్తామంటే మన ఇంటికి సంక్రాంతికి గంగిరెద్దు వస్తుంది, ఆయ పసవాన్ని అంటే తలకాయ ఊపుతారు, వాళ్ళు వస్తారు ఊపిరి మీకే ఇస్తాం అని ఊపిరి ఓటి అడగుతారు. మునకంపల్లి నరసింహన్న కారు గుర్తు 2వ నంబర్ అన్న, 2వ నంబర్ ఉంటుంది కార్ అని గుర్తు పెట్టుకుని ఎవరైనా 16 వార్డుల కారే, ఎవరు వచ్చినా కార్. మద్దూరులో మనం జెండా ఎగరేస్తున్నాం, చైర్మన్ కౌన్సిలర్ గెలుస్తున్నాం. మీ అందరు ఆశీస్సులు, మీకేమేమైతే నరసింహన్న హామీ ఇచ్చిండో హామీలన్నీ నెరవేరుస్తారు. కానీ ఒక్కటి ఇక ఆయన చెప్తే కదా దేవులనో ఎవరంట అక్కడ ఇంట్లో అరుస్తున్నాడు, భూములు కబ్జా చేస్తున్నాడు. ఇక ఇప్పుడు మద్దూరు ఒక్కటే మిగిలింది అలా, ఎందుకంటే అక్కడ హైదరాబాద్లో ఉంటాడు. ఆ దేవులనాయక్ ఇక్కడ ఊర్లో ఉండేటోడు కాదు, వీళ్ళు ముఖం చూసినారు, ఏ రోజు నేనే చూడలేదు. దేవులనాయక్ ఏంటంటే సెటిల్మెంట్లు, ఈ హార్మోన్ల పాలు తెంపుడు ఇవన్నీ చేస్తారు. అటువంటి వ్యక్తికి ఓటు వేయరాదు. వాడు సుభాష్ నాయక్ ఎవరో తెలియదు, వాడు ఎప్పుడు ఎలక్షన్లు అప్పుడే వస్తారు. వాళ్ళు అద్దం పెట్టుకొని పైసలు ఉన్నాయి, ఇక 2-3 కార్లు వచ్చి ఇక ప్రచారం చేసి పైసలు ఇస్తారు తప్ప ఏం పెంటకేస్తే పనికిరాని కొడుకులు వాళ్ళు ఇద్దరే ఇస్తారు. కానీ ఈరోజు 24 గంటలు మన కోసం, మన వాళ్ళ కోసం, మన ప్రాంతం కోసం పనిచేసే వ్యక్తి ఎవరంటే మన మునకంపల్లి నరసింహన్న. మీరు గుర్తించుకొని నేను ఎందుకంటున్నా అంటే 2.5 సంవత్సరాలు